जाने जिगर आओ मेरी जानो नू मुद्दु पेट्टी रेपिनावे ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को Very good, super, grand welcome, Racha Rambola. Racha Rambola. ఈ మధ్య చిన్నపిల్లల దగ్గర చూసుకొని ఇంకా సేపట్లో పోయే వ్యక్తి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉంటున్నాయి అవునా కదా సెల్ ఫోన్ ఫోన్ రింగ్ అయింది అనగానే ఏదో హర్రర్ మూవీలో కనుక హీరోలా వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఫోన్ తీసాడు ఆ ఇంట్లో పనుడు హలో ఏం చేస్తున్నావు ఏం చేస్తా సార్ ఇంట్లో ఎవరు లేరు ఒక్క మన అమ్మగారు ఒక్కళ్ళు ఉన్నారు అంతేనా సారు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా అయిన ఓకే అయ్యా ఒంటింట్లోకి వెళ్ళు వెళ్తానయ్యా అక్కడ పొడుగ్గా కత్తి ఉంటుంది తీసుకుంటానయ్యా అమ్మగారు ఎక్కడ పడుకున్నారు అక్కడికి వెళ్ళు వెళ్తానయ్యా లేపమంటారా లేపుడు కాదురా ఆ కత్తి తీసుకొని అమ్మగారిని కసా 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 పొడిచి పడి అయ్యా పెళ్ళే 20 సంవత్సరాలు మంచిగా చూసుకోక ఎందుకు సార్ గట్ట పొడిచి చంపేయమంటాను మంచిది కాదు చెప్పిన పని చేస్తావా చేయవా సార్ నీ ఉప్పు తింటానని కారం తింటానా తప్పకుండా సారు అని చెప్పిన ప్రకారమే సారు వంటింట్లో ఉన్న కత్తి ఎక్కడ ఉన్నదో కనిపించలేదు పైన ఉన్నది కుర్చీ వేసుకున్నా సార్ కత్తి తీసినా సార్ ఎక్కడ పడుకుందో అక్కడికి వెళ్ళి వెళ్తానా సార్ డోర్ ది అబ్బా సారు మస్తు పడుకున్నది అమ్మగారు దగ్గరికి వెళ్ళినా సారు కత్తి తీసుకున్నా సారు కస్సా కస్సా పొడు సారు పొడవనా పొడుస్తే అప్పుడు అరుస్తుంది ఓ పని దుండు పెట్టు పెట్టినా సార్ కసా కసా అయిపోయింది కదా ఫోన్ తీసాడు మళ్ళీ సారు చంపేసిన సారు అతి దారుణంగా అతి కిరాతగా అమ్మగారైతే మొత్తం కసా 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 మొత్తం తట్టుకోలేకపోయింది మొత్తం రక్తాల్లో చచ్చిపోయింది బాష్ మల్లయ్య నేను చెప్పిన పని చేసినావు నా పేరు మల్లయ్య ఎక్కడిది సారు సాంబయ్య కాదు అది ధర్మారం కాదా కాదు సారు ఇది భీమారం సారీ రాంగ్ నెంబర్ సో ఇలా రాంగ్ నెంబర్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి నేను ఇప్పుడు చెప్పాలనుకుంది ఏంటంటే కస్టమర్ కేర్ చాలా మంది పాపం ఈ మధ్య మన యూట్యూబ్ లో చూసినా జనరల్ గా ఎక్కడ చూసినా కూడా హాట్ టాపిక్ ఏంటంటే కస్టమర్స్ కేర్ తో ఒక విచిత్రంగా మాట్లాడుతున్నారు కొంతమంది మీరు కస్టమర్ కాల్ చేస్తే ఎలా మాట్లాడతారు ఏంటో నేను మా ఇంకొకసారి సరదాగా చేసి చూపిస్తాం వెంకీ ప్లీజ్ డార్లింగ్ ఒకసారి నేను కస్టమర్ కేర్ అనుకుందాం నువ్వు మాట్లాడితే ఎలా మాట్లాడతావు సరదాగా ఓకేనా రెడీ బార్కు పోదాం అనుకున్నా నా గర్ల్ ఫ్రెండ్ రాలే బార్కు పోదాం అనుకున్నా ఫ్రెండ్స్ బిల్లు కడతారు వాళ్ళు రాలే బోర్ కొడతారు ఏం చేద్దాం వీళ్ళు ఎవరితో కస్టమర్ కేర్ తో మాట్లాడదాం ఇవి దొంగ నాటి నువ్వు ఎప్పుడు కూడా అంతే నా లెక్కనే పెళ్ళయింది జాగ్రత్త ఇంకోసారి కూడా కావాలని రింగ్ అవుతుంది హలో హాయ్ అండి వెరీ మచ్ అండి మాకు కాల్ చేసిన చెప్పండి మేము విధంగా సహాయపడగలం ఏం లేదండి నాకు ఒక 100 రూపాయలు కావాలి హలో 100 రూపాయలు కాదండి మీరు కస్టమర్ కాల్ చేశారు మీ సెల్ ఫోన్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మీ నెట్వర్క్ లో ప్రాబ్లం ఏమైనా సెల్ ఫోన్ ప్రాబ్లం అంటే నాకు ఇటు వెనక సైడ్ కెమెరాలో దుమ్ము పట్టింది ప్రాబ్లం అంటే అలాంటి ప్రాబ్లమ్స్ కాదండి మీ నెట్వర్క్ లో గనక సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అది మేము క్లారిటీ చేస్తాం చెప్పండి మీ సెల్ ఫోన్ నెంబర్ ఎంతండి 0000000000 నేను అనేది ఫియాన్సీ నెంబర్ అండి దాని ఫ్యాన్సీ నెంబర్ అంటారు ఫియాన్సీ కాదు సార్ ఫ్యాన్సీ నంబర్ లో ఇలాంటి అన్ని సున్నాలు ఉండవండి సరే రాసుకో 9090595986 రాసుకో 86 మీ ప్రాబ్లం ఏంటంటేనండి నా ప్రాబ్లం ఏంటంటే అండి మార్నింగ్ లేవని కడుపు టైట్ గా ఉంటుందండి ఫ్రీ మోషన్ అవ్వట్లేదు ఎందుకో తెలియట్లేదు నైట్ కూడా నేను ఎక్కువ తినలేదండి 4 బీర్లు 5 బిర్యానీలు 6 బడ్వైజర్లు అవి పడుకున్నాను అంతే సరిపోతుంది సార్ మీరు కస్టమర్ కేర్ తో అన్పార్లమెంట్స్ వర్డ్స్ తో హలో నేను పార్లమెంట్ ఎక్కడున్నా నాకు తెలీదు అసలు ఇంతవరకు నాకు ఓటు హక్కే రాలేదు మళ్ళీ పార్లమెంట్ లో మాట్లాడద్దు అంటారు మొన్న పోతేనే గేట్ కంచి బయట నెట్టేసిర్రు సార్ ప్లీజ్ కానీ నాకు ఒకటి హ్యాపీగా ఉందండి ఏంటండి మా ఇంట్లో నన్ను ఎదవా అంటారు ఫ్రెండ్స్ అందరు పనికి మాలోడా అంటారు సార్ ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు నన్ను సార్ అని పిలిచినవు
ఎదవనైనా మేము సార్ అనే పిలవాలి సార్, ఎందుకంటే మాకు జీతాలు ఇయ్యారు సార్. సార్ ప్లీజ్ మీరు దయచేసి వేరే విషయాలు మాట్లాడకూడదు, కేవలం నెట్వర్క్ సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ఇక్కడ మాట్లాడుకోవాలి. సార్ ఇప్పుడు మీ నెట్వర్క్ ని పరిశీలించినట్టయితే హలో కాలర్ ట్యూన్ అని పెట్టుకోవడం జరిగింది. మీరు ఎవరు ఫోన్ చేసినా నా మనసుకేమైంది అని పాట వస్తాను. అవును సార్, అవును. దాని వల్ల 5 రూపాయలు కట్ అయిపోయిందండి. కట్ అవ్వడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? కట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఒకటే ప్రాబ్లం అండి. చెప్పండి. నేను ఆ పాట పెట్టుకున్నా, నా పక్కింటి అమ్మాయి అసలు ఫోన్ చేయట్లేదు. అసలు దానికి నా నెంబర్ పోవాలంటే ఏం చేయాలి సార్? సార్ ఓ పని చేస్తారు సార్, దాని పేరు సులోచన సార్, దానికి నా నెంబర్ ఇవ్వరా సార్? సార్ అలా ఇవ్వకూడదు సార్, మీ ప్రాబ్లం ఓన్లీ నెట్వర్క్ కి సంబంధించిన సార్. నెట్వర్క్ సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది సార్. చెప్పండి. నేను నిన్న పతంగి ఎగిరేసుకుంటా అంటే మీ టవర్ కు నా పతంగి తట్టుకున్నది, అది నాకు ఇప్పుడు కావాలి. అది నీ నెట్వర్కే కదా. అలాంటివి కాదు సార్. మరి ప్లీజ్ ట్రై టు సిచ్యువేషన్ అండర్స్టాండ్ సార్. ఓకే, మీ ప్రాబ్లం ఏమిటో చెప్పండి సార్. సార్ నిన్న చెప్పు తెగింది సార్. మార్కెట్ కి వెళ్తుంటే ఎంత కష్టమైంది సార్. ప్రాబ్లమ్స్ అన్నారు కదా సార్. చెప్పు తెగింది, బటన్ ఊడిపోయింది, చెప్పు ఊడిపోయింది, అది ప్రాబ్లం. అమ్మో ఉంది, కరెక్టే. మీ ఫోన్ నెట్వర్క్ లో ఏమైనా ప్రాబ్లం? ఫోన్ నెట్వర్క్ లో ఒకటే ప్రాబ్లం ఉంది సార్. నా నెట్ లో 2G వేసుకుంటే 3G రావట్లేదు. ప్లీజ్ మనం చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా. అరే రే ఫ్రెండ్లీ అన్నావు కదరా. మనం కొంచెం ఎమోషన్ గా మాట్లాడదాం సార్. ఎమోషన్ గా సీరియస్ గా మాట్లాడదాం. రే బట్టేవాస్గా సార్. ఏమ్రా సార్, నా పక్కింటి పోయి నెంబర్ ఏమంటే ఇస్తలేవు సార్. మీరే కదా సార్ ఎమోషన్ గా అన్నారు. వద్దు సార్, కామెడీగా మాట్లాడదాం. అరే మా పక్కింటి పోయి నెంబర్ చెప్పురా. పేరు సులోచన సార్. కామెడీ అన్నావు కదా సార్, నవ్వుకుంటా మాట్లాడతానా. ప్లీజ్ సెంటిమెంట్ సార్. ప్లీజ్ రా. నువ్వు కూడా ఏడుస్తున్నావు నా కోసం. దాన్ని ఎవరు నువ్వా నేనా? రే మీరు లైన్ లో ఉన్నట్టయితే దీన్ని పూర్తిగా పరిశీలించి తిరిగి మళ్ళీ మేము నాలెవరు నువ్వు పరిశీలిస్తావా? మై ప్రాపర్టీ సార్. నేను అడిగింది అది కాదండి. మీరు గనక లైన్ లో ఉన్నట్టయితే మీ నెట్వర్క్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చేసి చెప్తాం. ఓకే, లైన్ లోనే ఉంటాను, ఎందుకంటే నా బిల్ పడదుగా. హలో సార్. లైన్ లో ఉన్నందుకు ధన్యవాదాలండి. థాంక్యూ సో మచ్. ఐ లవ్ యు. సార్ మీరు అలా ఫోన్ లో ముద్దులు అలాంటివి పెట్టకూడదు. డైరెక్ట్ గా పెట్టాలంటే నువ్వు నా పక్కన లేవు కదా. ఎలా పెట్టను? అందుకే ఫోన్ సార్. ప్లీజ్ సార్, దయచేసి మీరు కస్టమర్ కేర్ తో అలా మాట్లాడకూడదు. బ్యాడ్ కస్టమర్ అని మీకు ఫోన్ బ్యాక్ చేస్తాం. నువ్వు బ్యాక్ చేసుకో, ఫ్రంట్ చేసుకో. నాకు ఇంకా పావు గంట టైం ఉన్నది, అప్పటిదాకా. సార్ మీ ప్రాబ్లం ఏంటంటేనండి. అవునండి, కడుపులో కొంచెం నొప్పిగా ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే సార్, నేను ఇంకా సేపట్లో ఊరేసుకుని చచ్చిపోతున్నా, అదే పెద్ద ప్రాబ్లం. సార్ ఒక్క నిమిషం. మీరు వేసుకుని చస్తారు కదా ఎలాగో. మీ బైక్, మీ పర్సు, మీ మెల్లో చైన్ ఉంటే నాకు ఇవ్వచ్చు కదా. మీ పేరు చెప్పుకుని 10 మంది అమ్మాయిలు పడేసుకుంటా. ఇంకోసారి జాబ్ లేదు, ఏమి లేదు, చచ్చిపోతా. బాయ్. అవును, నాకు జాబ్ లేదని మీకే తెలుసు. నేనేనా కస్టమర్ కేర్? నువ్వేనా? బంగారం బంగారం బిల్లు కడదు బార్. సో ఇలా సరదాగా తీసుకోవచ్చు. సో భయ్యా చెప్పినట్టు రాంగ్ కాల్స్ ఎలా ఉంటాయి. సో సూపర్ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. అదనమాట ఫోన్ల వల్ల. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఇంకోటి ఉంది. మామూలుగా అమ్మాయిలు ఫోన్లు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది చూద్దాం. బాయ్ ఫ్రెండ్ అనుకుందాం, సరదాగా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అక్కడ ఫోన్ ఎత్తారు, రింగ్ అవుతుంటది, రింగ్ ఉంటుంది, రింగ్ అవుతుంది, లాస్ట్ రింగ్ ఎత్తుతారు. అది మీ టెక్నిక్. అది లాస్ట్ రింగ్ టెక్నిక్. అలా అయితే హలో డార్లింగ్ నేను ఎవరు ఎవరా? అదేంటి నీ లవర్ ను? మహేష్. నేను సురేష్ నే. సురేష్ యాక్చువల్లీ మా బ్రదర్ పేరు మహేష్ అనమాట. ఇంట్లో మహేష్ మహేష్ అని పిలిచి నాకు అది అలవాటు అయిపోయింది. ఏమనుకోకే. నాకు తెలుసు బంగారం, నువ్వు సురేష్ కదా? అవునా, నేనే. డార్లింగ్ సినిమాకి వెళ్ళా అన్నావు. నువ్వు ఆగు, పక్కనే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఎవరు ఎవరు? అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఎవరే అన్నయ్య అంటున్నా? ఎవరు? నిన్ను కాదు నిన్ను కాదు నిన్ను కాదు, పక్కన అన్నయ్య ఉన్నాడు. ఓ నాకు తెలుసు బంగారం.
బంగారం మరి సినిమా కొద్ది పార్క్ వెళ్దామా? అక్కడ మహేష్ ఉంటాడు మళ్ళీ. మహేషా ఆడేవాడు? వాచ్మెన్ మహేష్ నాకు పార్క్ లో దాగా దగ్గర చుట్టావు అని చెప్తున్నా. ఓహో అలాగా. ఇగో మమ్మీ కాల్ చేస్తుంది. అయితే ఒకటి పెట్టి భరత్ చెప్పు భరత్. హలో డార్లింగ్ ఐ లవ్ యూ. మేము హాస్పిటల్లో ఏమైంది డార్లింగ్? ఎందుకు ఏడుస్తున్నావే? అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందట. మాట్లాడు. అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది భరత్. అన్నయ్యకి యాక్సిడెంట్ వస్తున్నాను. అమ్మో దూరం హాస్పిటల్ దగ్గర కాదు. నువ్వు రాకు, బ్యాంక్ లో డబ్బులే చాలు. భరత్ డాడీ ఫోన్ చేస్తున్నాడు. ప్లీజ్ భరత్. హలో బంగారం, నిన్న డబ్బులు కావాలన్నావు కదా, నీకు హెల్త్ బాగాలేదని 50,000 వేసాను, సరిపోతాయా? మీరు 50,000 వేస్తారు కదా, అందులో 25 రూపాయలు కట్ అయ్యి కేవలం 49,202 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి 25 రూపాయలు కూడా వేస్తా. వద్దు, ఇంకో 50,000 చాలు. ఇంకా 50? ఏంటండి, నా టికెట్ తో సినిమాకి వచ్చావు, నా డబ్బులతో పాప్కార్న్ తిన్నావు, సినిమా అయిపోయింది, గంట అవుతుంది, అందరి వేళ్ళు ఫోన్స్ అండి. తెలుసు మీ ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడే ఫోన్ చేస్తారు, మీ అమ్మ కడుపులో మాడా. ఇది నిజంగా ఎంతమంది చేశారు ఇలాగ? ఎవరు చేయలేదు. ఒకసారి ప్లీజ్. ఇలా చేస్తారు. ఈ అమ్మాయి చేసిందట. ఒకసారి ఈ అమ్మాయికి మైక్ ఇవ్వండి ఒకసారి. మీరు ఎప్పుడన్నా అలా చేశారా? నాకు బాయ్ ఫ్రెండ్ లేరు. నేనున్నాను. నిజంగా లేరా? లేడు. ఇలాంటి రాకింగ్ కామెడీని మళ్ళీ చూడాలి, రాకిని మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మలయాళ టీవీ. డోంట్ మిస్ ఇట్. రచ్చా రంబోలా క్యూట్ గర్ల్స్. అక్క, నా చీర కంటే నీ చీర ఇంత తెల్లగలా ఉంది. అదా చెల్లి, నీ చీర నువ్వు ఉతుక్కుంటావు, నా చీర మా ఆయన ఉతుకుతాడు. దీన్ని చూస్తే చనిపోయిన మా ఆయన గుర్తొస్తుంది నాకు. దీంతోనే టైం సబ్బు ఎంత ముద్దుకుందాం. దీనికి ఎంత? 5,000. కుక్కకి 5,000? అది అటువంటి ఇటువంటి కుక్క కదమ్మా. కుక్కకి చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది. ఏంటి అంతగానో స్పెషాలిటీ? ఈ కుక్కది కలర్ గ్యారంటీ. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎలా పడ్డారు? వచ్చి ఆటో గుద్దేసిందండి. మెడిసిన్స్ వాడతావా లేకపోతే డ్రింక్ మామూలుగా ఇంజెక్షన్స్ వాడతావా? ఆల్కహాల్ వాడతానండి. నన్ను వచ్చి గుద్దేసింది కాక ఇంకో సిగ్గుపట్టని చూడు. నువ్వు నన్ను కొట్టాలి, నేను నిన్ను కొట్టాలి. అదే ప్రకృతి. ట్రైన్ లో ఒకడు జర్నీ చేస్తున్నాడు అనమాట. కరెక్ట్ గా టీటీ వచ్చే టైంకి టికెట్ లేదు. టీటీ అడిగి టికెట్ ఏదో అంటే సార్ ఇందాక టాయిలెట్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ పడిపోయింది సార్, ఒక్కసారి ట్రైన్ ఆపి వెనక్కి తీసుకెళ్ళండి సార్, టికెట్ చూపిస్తానంటే. పడితే పడింది, మరి ఆ టైంకి కరెక్ట్గా పడేటప్పుడు చైన్ లాగాలి కదా, లాగాను సార్, వాటర్ తప్ప ఏం రాలేదన్నాడు. ఒకసారి మా మూర్తి గారి ఇంటికి వెళ్ళాను. లోపల నుంచి ఒకటే అరుపులు, సౌండ్లు. వెంటనే మూర్తి గారు కొడుకు వచ్చారు. ఏంట్రా లోపల ఏం జరుగుతుంది అన్నాడు. మా అమ్మ చొక్క ఒత్తుతుంది అన్నాడు. చొక్క ఒత్తుతే సౌండ్ లేటర్ అన్నాడు. చొక్కలో మా నాన్న ఉన్నాడు అన్నాడు. ఇక్కడ రోడ్డు మీద కనపడింది ఆడికి. చూసాడు, అమ్మా ఏందో ఏదో దొరికింది బంగారం. నేనే పెద్ద బంగారం. అదే కింద చూస్తాడు. ఇట్లా చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి ఇట్లా అది చూసి ఇట్లా అన్న, అమ్మ ఇట్లా చూస్తే కాదని చెప్పేసి ఇట్లా చూసి అర్థమవుతుంది. ఇట్లనేది నాకు పెండ. అమ్మ నేను చూసిన తాగటం వల్ల ఎన్ని లాభాలు, తాగటం వల్ల దాన్ని తొక్కలే కదా.